నీతిమంతులకు అనేక ఆశీర్వాదాలు ఉన్నవి. ఇప్పుడు మనము నీతిమంతులు ప్రార్థన చేస్తే పట్టణాన్ని దేవుడు కాపాడినట్టు మనం చూస్తాము. ఆదికాండము 18వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసుకుంటే అబ్రహాము దేవుణ్ణి గోజాడుతున్నాడు. సొదొమ పట్టణంలో కాపాడనని 50 మంది నీతిమంతులు ఉంటే ఆ దేశాన్ని కాపాడండి అని అబ్రహాం దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయం 24వ వచనంలో ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు నుండిన యెడల దానిలోని 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయనా. ఇక్కడ అబ్రహాం దేవుణ్ణి బతిమలాడుతున్నాడు. నీతిమంతులు ఉన్న ప్రాంతాన్ని ఏం చేయొద్దు, సొదొమ ప్రాంతాన్ని నాశనం చేయొద్దు, సొదొమ ప్రాంతాన్ని విజ్ఞాపనం చేస్తున్నాడు. అయితే నీతిమంతుల ప్రార్థన బహుబలం కలది. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆదికాండం 18వ అధ్యాయము 24వ వచనంలో మరొకసారి ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్నడల అదే ఆ సొదొమ ప్రాంతాన్ని దేవుడు కాపాడినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనము చేసే ప్రార్థన, నీతిమంతులు చేసే ప్రార్థన బహుబలం గలదై అదేవిధంగా ఆ పట్టణాన్ని దేవుడు కాపాడినట్లు మనం చూస్తున్నాము.